క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. హోరాహోరీగా జరిగిన ఢిల్లీ పోరులో కమలం వికసించింది. గత 4 దఫాలు ప్రత్యర్థుల్ని ఊడ్చిపారేసిన చీపురు ఈసారి ప్రతిపక్షానికి పరిమితమైంది. మరి ఇప్పుడు హస్తిన కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కమల దళంలో ఆ సత్తా ఉన్న నాయకులెవరు? రేసులో ఉన్నదెవరు? అధిష్టానం ఆశీస్సులు దక్కించుకునేదెవరు? దేశ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. కొత్త బాస్ ఎవరనే విషయంలో ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. कौन बनेगा ఢిల్లీ సీఎం? ఆర్ఎస్ఎస్ భావజాలమా? సామాజిక ప్రాంతీయ సమీకరణాలా? మరోసారి మహిళలకు ఛాన్స్ ఇస్తారా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి సంబరాలు చేసుకుంటోంది కాషాయ సేన. దాదాపు 2.5 దశాబ్దాల తరువాత హస్తిన అధికారం చేజిక్కించుకున్న ఆ పార్టీ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో చర్చోపచర్చలు జరుపుతోంది. దీంతో కీలకమైన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుంది అనేది పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. కౌన్ బనేగా ఢిల్లీ సీఎం అంటూ అప్పుడే రాజకీయ వర్గాలు డిస్కషన్ మొదలుపెట్టేశాయి. ఆర్ఎస్ఎస్ భావజాలానికే ఆ కుర్చీ దక్కుతుందా, లేక సామాజిక ప్రాంతీయ సమీకరణాలు లెక్కలోకి తీసుకుంటున్నారా అన్నదే సస్పెన్స్ గా మారింది. అంతేకాదు మరోసారి లేడీస్ సెంటిమెంట్ ను కూడా తెరమీదికి తెస్తున్నట్టు కనబడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ సీఎం రేస్లో పలువురు కీలక నేతల పేర్లు వినపడుతుండగా బీజేపీ హైకమాండ్ వారిలో ఎవరికి ఢిల్లీ పగ్గాలు అప్పగిస్తుంది అనేది ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా ఈ జాబితాలో గట్టిగా వినిపిస్తున్న పేరు పర్వేష్ వర్మ. ఈ పేరు ఇంత బలంగా వినిపించడానికి బలమైన కారణమే ఉంది. న్యూఢిల్లీ స్థానంలో బరిలో నిలిచిన పర్వేష్ ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి సంచలనం సృష్టించారు. యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభావవంతమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. 2013లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన అదే ఏడాది ఢిల్లీలోని మహ్రోలీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ జాట్ వర్గం నేతను ముఖ్యమంత్రిని చేయడం వల్ల గ్రామీణ ఢిల్లీ, పశ్చిమ యూపీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఆ వర్గం ఓటర్లకు సందేశం ఇచ్చినట్టవుతుందని పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపొందిన వెంటనే పర్వేష్ వర్మ అగ్రనేత అమిత్ షాను కలవడం విశేషం. దీంతో ఆయనకు సీఎం పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. రేస్లో వినిపిస్తున్న మరో పేరు సతీష్ ఉపాధ్యాయ. బీజేపీ ఢిల్లీ విభాగానికి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఈయన ఢిల్లీ యువ మోర్చా అధ్యక్షుడిగాను పనిచేశారు. ప్రస్తుతం ఎన్డీఎంసీ వైస్ చైర్మన్ గా ఉన్న సతీష్ కు పరిపాలనాపరమైన అనుభవం ఉండడం ప్లస్ పాయింట్. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించడమే కాదు, ఆర్ఎస్ఎస్ తో బలమైన అనుబంధం ఉండడం ఆయనకు అదనపు బలంగా చెప్పొచ్చు. పంజాబీ నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ రాష్ట్రంలోనూ ఆప్ కు చెక్ పెట్టాలనుకుంటున్న బీజేపీ సూద్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ కౌన్సిలర్ గా ఉన్న ఈ పంజాబీ నాయకుడు పార్టీ జనరల్ సెక్రటరీగా, ప్రస్తుతం గోవా ఇన్ఛార్జిగా, జమ్మూ కాశ్మీర్ లో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసిన సూద్ కు కేంద్ర నాయకులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ లిస్ట్ లో వినిపిస్తున్న మరో ప్రముఖ పేరు జితేందర్ మహాజన్. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈ నాయకుడికి ఆర్ఎస్ఎస్ తో సత్సంబంధాలున్నాయి. ఈ ఒక్క బలమైన కారణం ఆయన్ని సీఎం సీటు వైపు నడిపించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో నాయకుడు విజేంద్ర గుప్తా పేరు సైతం ఢిల్లీ సీఎం రేసులో బలంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన సైతం వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. ఆప్ హవాలోనూ అప్పట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటారు. వీళ్లే కాదు, మరికొందరు నేతల పేర్లు కూడా ముఖ్యమంత్రి రేస్లో వినిపిస్తున్నాయి. బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రమేష్ బిదూరి ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషీపై పోటీ చేసి ఓడించినంత పనిచేశారు. భాజపా ఆయన వైపు మొగ్గు చూపుతుందో లేదో అన్నది ఆసక్తి రేపుతోంది. జాట్ వర్గానికి చెందిన మరో నేత కైలాష్ గెహ్లోట్. ఈయన పేరు కూడా బలంగా ప్రతిధ్వనిస్తోంది. పురుష నేతల రేస్ను పక్కన పెడితే ఢిల్లీ సీఎం పీఠంపై మరోసారి మహిళా నేత కూర్చుంటారా అనే చర్చ కూడా జోరందుకుందిప్పుడు. ఢిల్లీకి గతంలో బీజేపీ తరపున
సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే కాంగ్రెస్ తరపున దివంగత షీలా దీక్షిత్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఆ తర్వాత ఆప్ ఆధ్వర్యంలోనూ ఢిల్లీకి మహిళా సీఎం సేవలు దక్కాయి. పలు కేసుల్లో అరెస్టైన కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతీషి. ఇప్పుడు ఆప్ తరపున ఆమె ప్రతిపక్ష నాయకురాలయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ మహిళా నేతను సీఎం కుర్చీపై కూర్చోబెడితే ఆ అవకాశం ఎక్కువగా భాజపా ఎంపీ బన్సూరి స్వరాజ్ కు ఉన్నట్టు తెలుస్తోంది. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బన్సూరి న్యూఢిల్లీ ఎంపీగా గెలిచారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ యాక్టివ్గా పాల్గొన్నారు. దీంతో మహిళా కోటాలో ఆమెకు ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇక అదే కోటాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా వినబడుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తే కాషాయ పార్టీ నుంచి మరోసారి ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి సేవలు దక్కుతాయన్నమాట. అయితే ఎంతమంది పేర్లు రేసులో వినిపిస్తున్నా బీజేపీ అధిష్టానం మనసులో ఏముంది అనేదే ఉత్కంఠ రేపుతోంది. Cancer Healer Center, a new beginning.